ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది చాలా ముఖ్యమైన విషయం. మీనరాశి వారికి ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతుంది? మీ రాశి మీనరాశి అయితే లేదా మీ లగ్నం చంద్రలగ్నం రాశి మీన అయితే ఈ వీడియోని తప్పకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. ఎందుకు అంటే ఈ వీడియోలో నేను ఏప్రిల్ నెలలో మీ రాశి ఫలాల గురించి, అంటే మీ రాశి ఉద్యోగం, డబ్బు, ప్రేమ, ఆరోగ్యం గురించి అన్నీ కూడా క్లియర్గా చెప్పబోతున్నాం. ముందుగా మనం ఏప్రిల్ నెలలో మీ గ్రహాల స్థితి గురించి తెలుసుకుందాం. ఈ నెలలో సూర్యుడు మీకు 2వ స్థానంలోకి వస్తూ ఉన్నారు. అంటే ఫ్యామిలీకి సంబంధించి మరియు డబ్బుకు సంబంధించిన విషయాల గురించి తెలుసుకుందాం. బుధుడు కొంచెం కమ్యూనికేషన్లో గందరగోళం తీసుకురావచ్చు. మీ మాటల వల్ల కొన్ని చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కావున మీరు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం చాలా అవసరం, గుర్తుపెట్టుకోండి. శుక్రుడు మాత్రం మీకు మంచి సపోర్ట్ ఇస్తాడు. రిలేషన్షిప్లో మంచి ఫీలింగ్ ఉంటుంది. కుజుడు కొంచెం ఆవేశం పెంచుతాడు కాబట్టి చిన్న విషయానికి పెద్దగా రియాక్ట్ అవ్వకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. శని ప్రభావం వల్ల కొంత ఆలస్యం, అలసట, ఒత్తిడి అనిపించవచ్చు. గురుడు ఆశీర్వాదం మీకు ఉంది, కానీ సహనం మరియు ఓర్పు అనేది చాలా అవసరం. ఇప్పుడు ఉద్యోగం గురించి మాట్లాడుకుందాం. మీనరాశి వాళ్లకు ఈ ఏప్రిల్ నెలలో పని బాగా ఉంటుంది, కానీ కొంచెం ఒత్తిడిగా కూడా ఉంటుంది. మీ మీద ఎక్కువ బాధ్యతలు వేయవచ్చు. కొన్ని సమయాలలో ఇంత పని నాకెందుకు అనిపించవచ్చు, కానీ ఇదంతా కూడా మీ అభివృద్ధి కోసం, మీ జీవితం బాగా ఉండడం కోసం ఈ పని వస్తుంది అని గుర్తుంచుకోండి. సీనియర్స్తో అంటే పెద్దలతో, బంధువులు, స్నేహితులు మరియు మనతో పాటు ఉన్నవారితో ఎటువంటి వాదనలకు వెళ్ళకండి. మీ పని కేర్ఫుల్గా అంటే జాగ్రత్తగా చేయండి. జాబ్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకు కూడా ఈ ఏప్రిల్ నెల మధ్య నుంచి, అంటే ఈ నెలలో సగం తర్వాత మంచి అవకాశాలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బిజినెస్ చేసేవాళ్ళు, కొత్త పెట్టుబడులు పెట్టేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్లానింగ్ మీద ఫోకస్ పెట్టాలి. ఇప్పుడు డబ్బు విషయం గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ నెలలో మీకు బాగా, అంటే మీ అవసరానికి మించి డబ్బు వస్తుంది, కానీ అలాగే ఖర్చులు కూడా అదే రీతిలో ఎక్కువ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఫ్యామిలీ లేదా ఇంటి అవసరాల కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది. కొంతమందికి పాత బకాయిలు తిరిగి రావచ్చు, అది మంచి విషయం. కానీ ఎవరైనా తర్వాత డబ్బు వస్తుంది అని చెప్పినా నమ్మకండి. సేవింగ్స్ మీద ఫోకస్ పెట్టండి. లోన్స్ అవసరం లేకపోతే తీసుకోకండి. తర్వాత ప్రేమ, రిలేషన్షిప్ విషయానికి వస్తే ఈ ఏప్రిల్ నెలలో మీకు ఎమోషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. వివాహితులైతే చిన్న చిన్న విషయాలపై గొడవలు రావచ్చు, కానీ ఆ సమయంలో మాట్లాడకుండా ఉంటే అన్నీ కూడా సర్దుకుంటాయి కాబట్టి, అంటే మీ మాటలను మీరు అదుపులో పెట్టుకోవాలి. ప్రేమలో ఉన్న వాళ్ళకు వారి మధ్య ఉన్నటువంటి బాండింగ్ అనేది చాలా బాగా బిల్డ్ అవుతుంది, కానీ ఓవర్ థింకింగ్ అనేది తగ్గించాలి. సింపుల్గా సింగిల్స్కు, అంటే పెళ్ళి కాని వారికి కొత్త పరిచయం వచ్చే అవకాశం కూడా ఉంది. కానీ త్వరగా నిర్ణయాలు తీసుకోకండి. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి, కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కూడా మీకు బాగా సపోర్ట్ అనేది కూడా అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఆరోగ్య విషయానికి వస్తే ఇక్కడ మీరు మీ ఆరోగ్యం గురించి కాస్త జాగ్రత్తగా ఉండాలి. స్ట్రెస్, టెన్షన్ పెరిగే అవకాశాలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిద్ర సరిగ్గా లేకపోవచ్చు, అందుకే రోజు కొంచెం టైం తీసుకొని ధ్యానం లేదా యోగా చేయండి. సమయానికి మంచి ఆహారం తినండి. ఎక్కువగా ఆలోచించకండి. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి, అది మీకు హెల్ప్ చేస్తుంది. అలాగే స్టూడెంట్స్ విషయానికి వస్తే ఈ నెలలో చదువు పైన ఫోకస్ అనేది కొంచెం తగ్గొచ్చు. డిస్ట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి, కానీ మీరు మీ మనసును కంట్రోల్ చేస్తే మంచి ఫలితాలను సాధించుకోగలుగుతారు. ఒక స్టడీ ప్లాన్ పెట్టుకొని దానిని ఫాలో అవ్వండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న వారికి కూడా ఈ ఏప్రిల్ నెల అనేది ఎక్కువ శ్రమ అవసరం అవుతుంది. ఈ విధంగా ఎక్కువ సమయం అనేది మరియు ఎక్కువ శ్రమని గనక మీరు చదవడం కోసం కేటాయిస్తే గనక మంచి ఫలితాలు అనేవి మీకు పొందవచ్చు. ఈ విధంగా మొత్తంగా చూస్తే ఈ ఏప్రిల్ నెల మీ యొక్క సహనాన్ని పరీక్షించే నెల.
కానీ అదే టైంలో మీకు గ్రోత్ కూడా ఇస్తుంది. మీరు కూల్గా ప్లాన్డ్గా ఉంటే ఈ నెలను చాలా బాగా ఉపయోగించుకోగలుగుతారు. ఇప్పుడు చిన్న పరిహారాలు చెప్తాను. ప్రతిరోజు ఉదయం పూట కానీ లేదా సాయంత్రం పూట కానీ 108 సార్లు ఓం గురవే నమః అని చెప్పించండి. గురువారం రోజున విష్ణు దేవాలయానికి వెళ్ళండి. పసుపు శనగలు దానం చేయండి. ప్రతిరోజు కూడా సాయంత్రం ఆవు నేతితో మీ ఇంట్లో దీపం వెలిగించండి. నీకు చాలా మంచి అనేది జరుగుతుంది. అన్నీ కూడా సవ్యంగా సాగుతాయి. గోవులకు లేదా పక్షులకు కూడా ఆహార దానం చేయండి. ఇవి మీకు పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తాయి. ఇవే మీనరాశి వారికి ఏప్రిల్ నెల ఫలితాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.